Hello everyone, welcome to Ekam IAS Academy. So, how are you guys? Hope you are doing great. ఎవరైతే ప్రిలిమ్స్ 2025 రాస్తా ఉన్నారో మేక్ షూర్ యూ సాల్వ్ 10,000 MCQs బిఫోర్ యూ గో టు ద ఎగ్జామ్. దిస్ ఇస్ మై సజెషన్ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే ఆ 10,000 MCQsలో చాలా నేర్చుకునేది ఉంటుంది. దాంట్లో రాంగ్ ఆప్షన్స్కి కూడా మీరు కంటెంట్ని ప్రిపేర్ చేస్తూ ఉండండి. ఓకే, సో ఈరోజు మరొక కొత్త ఆర్టికల్తో మీ ముందుకు వస్తున్నా. అదేంటంటే అన్టచబిలిటీ. డిస్పైట్ ఆఫ్ దీస్ మెనీ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ మనకి ఇంకా అన్టచబిలిటీ అనేది ఇండియన్ సొసైటీలో ప్రివైలింగ్గా ఉంది. ఒక స్టేట్మెంట్ అంటే జనరల్ లీడర్స్ ఇచ్చే స్టేట్మెంట్ ఇది. వీ హ్యావ్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ బ్రిటిషర్స్ బట్ స్టిల్ వీఆర్ కఫ్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కాస్ట్ ఎక్స్క్లూజివ్లీ అన్టచబిలిటీ. క్లియర్ అంటే ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా బ్రిటిషర్స్ మనల్ని వదిలి వెళ్ళారు, కానీ ఈ కాస్ట్ అన్టచబిలిటీ అనేది మన ఇండియన్ సిస్టమ్ నుంచి వెళ్ళట్లేదు. దాని మీనింగ్ ఇది. సో ఎందుకు వెళ్ళట్లేదు, అసలు ఈ కాస్ట్ అనేది అన్టచబిలిటీ అనేది ఒరిజినేట్ ఎట్లా అయింది అన్నదానికి కొన్ని థీరీస్ ఉన్నాయి. ఆ థీరీస్ మిస్టర్ అంబేద్కర్ గారు ఏం చేశారంటే, సో ఇప్పుడు అంబేద్కర్ అన్న కాంట్రవర్సీ అవుతుంది. మీరు చూసారు కదా పార్లమెంట్లో. ఇప్పుడు అంబేద్కర్ గారు అన్న కాంట్రవర్సీని మీరు అట్లా అంటారు. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ కమ్ ఇన్ టు కోరిలేషన్ హియర్. సో సి, రెస్పెక్ట్ అనేది హార్ట్లో ఉండాలి, మనం పిలిచే పిలుపులో ఉండకూడదు. సో రీసెంట్గా అంబేద్కర్, నేను ఎక్కడో క్లాస్లో గాంధీ అని యూజ్ చేశారు. సార్ మీరు అలా ఫాదర్ ఆఫ్ నేషన్ గాంధీ అంటారు ఏంటి? దట్ ఈస్ మై ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇన్ దిస్ డెమోక్రటిక్ వరల్డ్. అయినా నేను గాంధీ అని పిలుస్తాను. ఐ డోంట్ లైక్ హిమ్ హ్యాస్ ఫాదర్ ఆఫ్ నేషన్. నా వ్యూ పాయింట్ అది. క్లియర్, అది నా వ్యూ పాయింట్. ఐ ఫీల్ అంబేద్కర్ యాజ్ బెటర్ మోర్ ఫాదర్ ఆఫ్ నేషన్ ఫిగర్ ఫర్ ఇండియా. సో వాట్, దిస్ ఇస్ మై ఆర్టికల్ 19, రైట్? సో అట్లా అంబేద్కర్ వ్యూ పాయింట్ని నేను కన్సిడర్ చేయాలని చెప్పట్లేదు, కానీ అంబేద్కర్ కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి అసలు ఈ అన్టచబిలిటీ ఎలా స్టార్ట్ అయిందని. ఆ వ్యూ పాయింట్స్ని రిజెక్ట్ చేసి అంబేద్కర్ ఒక కొత్త వ్యూ పాయింట్ అంటే ఒక న్యూ డైమెన్షన్ ఓపెన్ చేశాడు. సో ఆ డైమెన్షన్ ఏంటి అనేది మనం ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్లో నేర్చుకోబోతున్నాం. క్లియర్? సో అసలు ఇదంతా స్టోరీ ఎందుకు చెప్తున్నారు సార్, రీసెంట్గా ఏమైనా న్యూస్లో ఉందంటే, అవును, సుప్రీంకోర్టు ఏం చేసిందంటే రీసెంట్ రూలింగ్లో మనకి సబ్ క్లాసిఫికేషన్ విత్ ఇన్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇది డిస్కషన్లోకి వచ్చింది. అబౌట్ వెదర్ దిస్ షెడ్యూల్ కాస్ట్ ఫార్మ్ ఏ యూనియన్ గ్రూప్ అండ్ ఇఫ్ అన్టచబిలిటీ is still the primary reason for their inclusion in this category or not. సో అసలు సుప్రీం కోర్ట్ ఈ షెడ్యూల్ కాస్ట్లో సబ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయా లేవా అనే హీరింగ్కి వచ్చింది. అండ్ దాంట్లో మళ్ళీ సపరేట్గా అది అన్టచబిలిటీ అయినా ప్రైమరీ రీజన్ వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చేది. ఇఫ్ అన్టచబిలిటీ రీజన్ కాదు, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ రీజన్ అనుకుంటే, సోషల్ బ్యాక్వర్డ్నెస్ రీజన్ అనుకుంటే మరి ఇంకా రిజర్వేషన్ ఇవ్వడం ఎందుకు? అసలు క్రీమీ లేయర్ కాన్సెప్ట్ని షెడ్యూల్ కాస్ట్లో కూడా తీసుకొని రావాలి. సో ఈ డిస్కషన్స్కి డిబేట్ జరిగింది. ఇంకా ఫర్దర్ మూవింగ్ మనకి దాని డెసిషన్స్ అండ్ అప్హోల్డింగ్ ప్రివిలేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే కాన్స్టిట్యూషన్ మనకు ఆల్రెడీ తెలిసినట్టు ఈ అన్టచబిలిటీ అనే కాన్సెప్ట్ని ప్రొహిబిట్ చేస్తుంది. మనకు ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 17 ప్రొహిబిట్స్ ఎనీ కైండ్ ఆఫ్ అన్టచబిలిటీ ప్రాక్టీస్. క్లియర్? సో దాని గురించి ఫర్దర్గా చూద్దాం. మనకి సొసైటీలో ఇది డిఫరెంట్ ఫార్మ్స్లో మేనిఫెస్ట్ అయ్యింది సార్. ఇప్పటికీ అన్టచబిలిటీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం ఈ మోడర్న్ వరల్డ్లో. అయితే కొన్ని థియరీస్ ఉన్నాయి సార్, అవి అంబేద్కర్ గారు రిజెక్ట్ చేశారు. అయితే ఎందుకు రిజెక్ట్ చేశారంటే ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ హిస్ థింకింగ్ ప్రాసెస్ వాస్. Clear? Two major theories which have attempted to explain the roots of untouchability in India. Ambedkar has dismissed both of these theories of untouchability. Maybe sociology optional ఉన్న వాళ్ళు దీన్ని బాగా గ్లిమ్స్ చేసుకోవచ్చు ఈ థియరీస్ ఆఫ్ అన్టచబిలిటీని. ఫస్ట్ థియరీ ఏంటంటే రేషియల్ థియరీ. ఇవి యూపీఎస్సీ జిఎస్కి అయితే ఇంపార్టెంట్ కావు, కాకపోతే మీకు ఒక నాలెడ్జ్ పర్స్పెక్టివ్లో మేబీ ఇంటర్వ్యూలో కానీ పర్సనాలిటీ టెస్ట్లో కానీ వీటి గురించి అడిగినప్పుడు ఛాన్సెస్ ఆర్ దేర్ క్వశ్చన్ మైట్ కమ్ ఇన్ పర్సనాలిటీ టెస్ట్. అయితే రేషియల్ థియరీ పోజిట్ దట్ అన్టచబుల్స్ వేర్ ఫ్రమ్ ఏ డిస్టింక్ట్ రేస్. అంటే దే వేర్ నాట్ ఇన్ ద పర్టిక్యులర్ మెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషన్, సపరేట్ ఫ్రమ్ ఆర్యన్స్ ఆర్ ద్రవిడియన్స్ లీడింగ్ టు దేర్ సోషల్ ఎక్స్క్లూజన్.
అంటే అసలు ఈ అన్టచబుల్స్ అనేవాళ్ళు ఆర్యన్ రేస్ కాదు, ద్రవిడియన్ రేస్ కాదు, ఒక డిస్టింక్ట్ రేస్కి సంబంధించిన వాళ్ళు. అందుకే దే హ్యావ్ టు ఫేస్ దిస్ పర్టిక్యులర్ సోషల్ ఎక్స్క్లూజన్. కాకపోతే అంబేద్కర్ గారు ఏం చేశారంటే తన ఎథనాలజికల్ రీసెర్చ్ ప్రకారంగా he concluded that untouchables shared simical physical traits with the settled population of so-called as Aryans and Dravidians. వాళ్ళు separate race కాదు, they are built within the race అనే చెప్పారు. So he has rejected this particular racial theory. ఇంకో థియరీ ఏంటంటే ఆక్యుపేషనల్, అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆక్యుపేషన్ ఈ పర్టికులర్ అన్టచబిలిటీ అనేది వచ్చింది. మనకి ఆక్యుపేషనల్ థియరీ ఏం చెప్తుందంటే అన్టచబిలిటీ ఎరోజ్ ఫ్రమ్ ద సోషల్ స్టిగ్మా attached to certain unclean tasks such as handling the dead bodies or working with leather or చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఉండొచ్చు, మాన్యువల్ స్కావెంజర్స్ అయి ఉండొచ్చు. ఇట్లాంటి సో కాల్డ్ యాజ్ అన్క్లీన్ టాస్క్ చేసే వాళ్ళని అన్టచబుల్స్ అంటూ ఉంటాం. అండ్ ఆన్ దట్ పర్టికులర్ బేసిస్ అన్టచబిలిటీ ప్రాక్టీస్ చేస్తున్నామని ఈ థియరీ చెప్తుంది, ఆక్యుపేషనల్ థియరీ. అండ్ అంబేద్కర్ ఆర్గ్యూడ్ దట్ ఈ టాస్క్లన్నీ కూడా మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చూస్తే డెడ్ బాడీస్ మోసేవాళ్ళు ఓన్లీ డెడ్ బాడీస్ మోసేవాళ్ళు, అంటే డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్ దే హ్యావ్ పర్ఫార్మ్డ్ డిఫరెంట్ varieties of these particular segments on the basis of these particular social classes. Clear? కాకపోతే అంబేద్కర్ అనాలిసిస్ ఏంటి అన్టచబిలిటీ ప్రకారంగా చూస్తే he linked the rise of untouchability to 4th century AD. అంటే అతను ఆ పర్టికులర్ రేషియల్ థియరీ అండ్ ఆక్యుపేషనల్ థియరీ రిజెక్ట్ చేసిన తర్వాత ఇతను ఏమంటాడంటే అంబేద్కర్ ఇది 4th century ADకి కనెక్ట్ అయి ఉంది, వెన్ బ్రాహ్మిన్స్ ట్రైంగ్ టు రీగెయిన్ దేర్ స్టేటస్ ఫ్రమ్ బుద్ధిజం. అప్పుడు ఈ అన్టచబిలిటీ అనేది ఉంది. బిఫోర్ డ్యూరింగ్ ద వర్ణ సిస్టమ్ ఆర్ చతుర్వర్ణ సిస్టమ్ మనకు శుద్ర క్లాస్ ఆర్ వర్కింగ్ క్లాస్ అని ఉంది, కానీ అసలు అన్టచబిలిటీ అనే లేదు. సో దీనికి కొన్ని రీజన్స్ చెప్పాడు. ఫస్ట్ వన్ ఏంటంటే అన్టచబిలిటీకి, ఇది అంబేద్కర్స్ వ్యూ పాయింట్ సార్, మీరు ఎగ్జామ్లో ఆన్సర్స్లో రాయొచ్చు. ఒకటి బ్రాహ్మణ్ బుద్ధిస్ట్ కాన్ఫ్లిక్ట్. యాజ్ యూ నో వెన్ బుద్ధిజం హ్యాస్ రోజ్ బ్రాహ్మణికల్ డామినేషన్ కొంచెం రిడ్యూస్ అయిందని తెలుసు. దాని తర్వాత అగైన్ బ్రాహ్మణిజం హ్యాస్ కమ్ ఇన్ టు పిక్చర్ where they want to attain that particular supremacy. So ఈ బ్రాహ్మణ్ బుద్ధిస్ట్ కాన్ఫ్లిక్ట్ ఇతను ఈ పర్టిక్యులర్ బుక్లో in the book of untouchables Ambedkar explains that untouchability arose when Brahmins stopped eating beef and became vegetarians. Very contradictory statement sir. బ్రాహ్మణ్స్ ఎప్పుడైతే బీఫ్ తినడం స్టాప్ చేశారో అండ్ బికమ్ వెజిటేరియన్స్, ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటే ఎవరైతే ఈ బీఫ్ని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారో వాళ్ళని అన్టచబుల్గా భావిస్తున్నారు. ఇది ఒక కండిషన్ ఆఫ్ ప్రాక్టీస్ విచ్ వేర్ ప్రివైలింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ రీజన్, వేర్ హీ లింక్డ్ దిస్ చేంజ్ టు కాంపిటీషన్ బిట్వీన్ బ్రాహ్మిన్స్ అండ్ బుద్ధిస్ట్ ఇన్ ఇండియా. సో దిస్ ఈస్ వన్ పర్టిక్యులర్ సెగ్మెంట్ విచ్ అంబేద్కర్ హ్యాస్ ఫోకస్డ్. Where vegetarianism, Buddhism promoted non-violence and rejected animal sacrifices initially. That is the space where చాలా మంది ఎవరైతే బ్రాహ్మణిజం కంటెక్స్ట్లో యానిమల్ సాక్రిఫైసెస్ ఉన్నాయో ఆ యానిమల్స్ని కాపాడుకోవడానికి, ఆ ప్రాక్టీస్ని ఓవర్వెల్మ్ చేయడానికి ఆర్ అవాయిడ్ చేయడానికి వాళ్ళు బుద్ధిజంలో జాయిన్ అయ్యారు. క్లియర్? అదొక రీజన్. దాంట్లో అంబేద్కర్ ఏమంటాడంటే బుద్ధిజం యాజ్ ఇట్ ప్రమోటెడ్ నాన్ వైలెన్స్ అండ్ రిజెక్టెడ్ యానిమల్ సాక్రిఫైసెస్ which appealed to farmers who relied on cattle. So maximum people ఏం చేస్తారు, వాళ్ళు బుద్ధిజంలో కన్వర్ట్ అయ్యారు. To reclaim their influence, Brahmins adopted this particular vegetarianism. సో అంటే ఈ బ్రాహ్మణ్ బుద్ధిస్ట్ కన్ఫ్లిక్ట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో, దిస్ ఈస్ వన్ పర్టిక్యులర్ పాయింట్ వేర్ అన్టచబిలిటీ హెస్ స్టార్టెడ్. సి దీస్ ఆర్ ఒపీనియన్ ఆఫ్ వ్యూస్ ఆఫ్ మిస్టర్ అంబేద్కర్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే సోషల్ ఐసోలేషన్. ద బ్రోకెన్ మెన్ could not follow the Brahmin practice of giving up beef because they depended on scavenging, including eating and handling dead cows. So ఈ పర్టిక్యులర్ బ్రోకెన్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రాహ్మణికల్ ప్రాక్టీస్ ఆఫ్ గివింగ్ అప్ ద బీఫ్ అనేది ప్రాక్టీస్ చేయలేకపోయినారు. వేర్ యాజ్ వాళ్ళు చేసే పని స్కావెంజింగ్ ఏదైతే ఉందో, ఇంక్లూడింగ్ ఈటింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ డెడ్ కౌస్, సో దీన్ని ప్రాక్టీస్ చేయలేకపోయినారు కాబట్టి వాళ్ళు ఒక బ్రోకెన్ మెన్ లాగా ఒక సోషల్ ఐసోలేషన్ని ఫేస్ చేస్తున్నారు. ఇది సెకండ్ థియరీ. ఓవర్ ద టైమ్ దీస్ కమ్యూనిటీస్ వేర్ సోషల్లీ ఐసోలేటెడ్ అండ్ ట్రీటెడ్ యాజ్ అన్టచబుల్స్. ఎవరైతే ఈ ఈటింగ్ అప్ ఆఫ్ బీఫ్ని ఇవ్వలేకపోయినారో ఆ పర్టిక్యులర్ పాపులేషన్ సోషల్లీ ఐసోలేటెడ్గా గుర్తించి గ్రహించి
ఆ సోషల్ ఐసోలేషన్ అనేది జరిగింది. సో ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఆ సోషల్ ఐసోలేషన్ ఏదైతే ఉందో వాళ్ళని అన్టచబుల్స్ అని ట్రీట్ చేస్తారు. ఇది ఒక సెకండ్ ఒపీనియన్ వ్యూ పాయింట్. క్లియర్? అండ్ ఇంకోటి యూనిక్ ఫినామినా, అన్లైక్ అదర్ కల్చర్స్ వేర్ ఇంప్యూరిటీ ఆర్ పొల్యూషన్ అనేది టెంపరరీ అండ్ రిచువలిస్టిక్, అన్టచబిలిటీ ఇన్ ఇండియా అనేది ఇది పర్మనెంట్ ప్రాక్టీస్గా ఇండియన్ రిలీజియన్ కంటెక్స్లో చూసినా, కాస్ట్ వర్నకులర్ కాస్ట్ కంటెక్స్లో చూసినా ఎన్నో చేంజ్ అయింది. కానీ అన్టచబిలిటీ అనేది ఇది చేంజ్ కాలేదు, ఎమెండ్ కాలేదు. ఇట్ హ్యాస్ స్టూడ్ ఇట్ ఇన్ అ పర్మనెంట్ వే అండ్ ఇది హెరిడేటరీగా మారింది అండ్ సిస్టమేటిక్ కండిషన్గా మారింది. లైక్ దే ఆర్ అన్టచబుల్స్, వాళ్ళ కొడుకు అన్టచబుల్, దాని నెక్స్ట్ అన్టచబుల్. సో ఆ సెగ్మెంట్లో ఇండియాలో ఈ అన్టచబిలిటీ అనేది యూనిక్ ఫినామినా సెగ్మెంట్ where untouchables were not only socially segregated but often forced to live outside the villages. ఈ రోజుకి చూస్తే సార్ ఇండియన్ విలేజెస్లో ఈ ఫెనామినా మీకు కనిపిస్తూ ఉంటుంది, వేర్ మోస్ట్ ఆఫ్ దీస్ అన్టచబుల్స్ దే లివ్ ఇన్ ద అవుట్స్కట్స్ ఆఫ్ ద విలేజెస్ యాజ్ సచ్. క్లియర్? మోస్ట్ 90% ఆఫ్ ద ఇండియన్ విలేజెస్ దే హ్యావ్ దిస్, మార్కింగ్ ఏ స్టార్క్ కాంట్రాస్ట్ విత్ మోర్ ఫ్లూయిడ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇంప్యూరిటీ సీన్ ఇన్ అదర్ కల్చర్స్. వేరే కల్చర్స్లో ఇంప్యూరిటీ అనేది ఉంటుంది, అది విత్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం చేంజ్ కావచ్చు ఆర్ డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ దాంట్లోకి ఇండల్జ్ కావచ్చు. కానీ అన్టచబిలిటీ అనే ఫోల్డ్ ఎప్పటికీ కంటిన్యూ అవుతా వస్తూనే ఉంది. సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్ మూవింగ్ ఫర్దర్ ఎన్ని సెంచరీస్ అయినా కూడా ఈ అన్టచబిలిటీ అనేది ఇట్ నెవర్ గోస్ అవే ఫ్రమ్ ఇండియా. కమింగ్ టు a small announcement in between. ఎవరైతే యూపీఎస్సీ సిఎస్సి 2025 రాస్తా ఉన్నారో ఎవరికైతే ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ దొరకట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది నాకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, సార్ ఐఎమ్ షార్ట్ ఆఫ్ 5 మార్క్స్, ఐఎమ్ షార్ట్ ఆఫ్ 10 మార్క్స్, ఐఎమ్ షార్ట్ ఆఫ్ 20 మార్క్స్ అని. ఆ షార్ట్ మీకు ఎందుకు వస్తుందంటే, ఆ షార్ట్ ఆఫ్ ఎడ్జ్ ఎందుకు వస్తుందంటే మీ యొక్క లాస్ట్ 3 months ఆర్ 2 months ఆఫ్ ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉండకపోవడం వల్ల వస్తుంది. మరి ఈ పర్ఫెక్ట్ ప్రిపరేషన్ చేయాలంటే ఏం చేయాలి సార్ అంటే, హియర్ ఈస్ ద సొల్యూషన్. ద ప్రిలిమ్స్ రివిజన్ ప్రోగ్రామ్ కాల్డ్ ఎస్ ప్రెప్. ఈ ప్రిలిమ్స్ రివిజన్ ప్రోగ్రామ్ని మేము టోటల్ 125 అవర్స్గా డివైడ్ చేసామండి, వేర్ మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ we would be covering in most of the important dimensions ni cover chestam, whereby polity would be taken by Mr. Oberoi sir and the rest ancient history, economy, environment, mapping schemes ivanni kuda Viday sir తీసుకుంటారు, and myself I would be taking up the geography lectures and Mr. Venkatesh sir he would be taking medieval and modern history. So group of 4 people have been indulged in this. This is very designed and constructive program, so don't miss this opportunity. మీకు ఆ ఎక్స్ట్రా ఎడ్జ్లో ఎక్కడైతే ఆగిపోతున్నారో ఈ పర్టికులర్ 125 అవర్స్ తర్వాత ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది గన్ షాట్గా వస్తుంది. అండ్ ఇది చాలా రీజనబుల్ ప్రైస్గా, థింకింగ్ ఇన్ ద మార్కెట్ పర్స్పెక్టివ్ వేర్ స్టూడెంట్ ప్రోగా ఆలోచించి దీన్ని చాలా రీజనబుల్ ప్రైజింగ్తోనే మినిమం ఛార్జ్తోనే పెట్టడం జరిగింది సార్. సో జస్ట్ ఫర్ 2,999 వీఆర్ ఆఫరింగ్ దిస్ పర్టికులర్ కోర్స్. అలాంగ్ విత్ దట్ ఇంకొక బోనస్ కూడా ఉంది, ఎవరైతే ఈ పర్టికులర్ కోర్స్ని తీసుకుంటారో వాళ్ళకి ఏకం టోటల్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అది జస్ట్ 999కే ఇవ్వడం జరుగుతుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, గ్రాబ్ ఇట్ వెరీ సూన్. అండ్ ఆఫ్లైన్లో ఎన్రోల్ అవ్వాలనుకుంటున్న వారు ప్లీజ్ ఎన్రోల్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, బికాస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పాలసీ. లేటర్ ఆన్ ఇఫ్ ద సీట్స్ ఆర్ ఫిల్డ్ then you have to go to online. So my principal suggestion is come fast, fill your position so that you would take the benefit of this particular session. Continuing the discussion, social justice in independent India. మనకి అన్టచబుల్స్కి కానీ డౌన్ ట్రోడన్ సెక్షన్స్కి కానీ సోషల్ జస్టిస్ ఇవ్వడం జరిగింది. ఈక్వల్ సిటిజన్షిప్ అండ్ ఫండమెంటల్ రైట్స్. మీరు ఫండమెంటల్ రైట్స్ చూస్తే అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో ఈ అన్టచబుల్స్కి ఫేవరబుల్గా అయ్యేలాగా కొంచెం వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా రాజ్యాంగాన్ని రచించారు. ఈక్వల్ సిటిజన్షిప్ ఇచ్చారు అండ్ ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు. హీ ఇన్సిస్టెడ్ దట్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ in Article 17 has made it compulsion which guarantees equal rights for all citizens, where fundamentally to achieve this particular social justice. ఒకవేళ ఆర్టికల్ 17 లేకపోయి ఉంటే ఇంకా ఎక్కువ ప్రామినెంట్గా అన్టచబిలిటీ ప్రాక్టీస్ అయ్యేది. అండ్ ఇంకొక నెగిటివ్ స్కోపింగ్ ఏంటంటే డిస్పైట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ సోషల్ జస్టిస్ స్టిల్ అన్టచబిలిటీ ప్రివెల్స్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ నౌ. సెకండ్ ఇంకోటి సోషల్ జస్టిస్ ఏంటంటే సార్ స్ట్రింజెంట్ పెనాల్టీస్ ఫర్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ రైట్స్. ఎవరి హక్కుల కన్నా భంగం కలిగి ఉంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా లీగల్ పెనాలిటీస్ తప్పవు. ఎవరైతే వైలేట్ చేస్తా ఉన్నారో మార్జినలైజ్డ్ గ్రూప్స్ యొక్క హక్కులని
వాళ్ళకి పెనాలిటీస్ తప్పవు. సో దిస్ ఇస్ సెకండ్ సెగ్మెంట్ వేర్ అంబేద్కర్ జీ హ్యాస్ కాన్సన్ట్రేటెడ్. అండ్ ప్రొటెక్షన్ అగైన్స్ట్ డిస్క్రిమినేషన్ సార్, అండర్ ఆర్టికల్ 15 of the Indian Constitution, if you see, the so-called as for legislative and executive protections against discrimination to safeguard the rights of depressed classes in the future. So ఏ గ్రౌండ్ మీద మీకు సెక్స్, కాస్ట్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ కాస్ట్ బేసిస్ మీద డిస్క్రిమినేషన్ అనేది జరగదు. ఆర్టికల్ 15లో అదే మెన్షన్ చేస్తుంది సార్. అండ్ రీప్రజెంటేషన్ ఇన్ లెజిస్లేచర్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్. If you see, there is some sort of reservation in the representation where Ambedkar emphasized the need for adequate representation of marginalized classes in legislature and public services. అందుకే మనం రాసే సివిల్ సర్వీసెస్లో కూడా చూస్తే మనకి షెడ్యూల్ కాస్ట్ నుంచి, షెడ్యూల్ ట్రైబ్స్ నుంచి వచ్చిన వాళ్ళకి రిజర్వేషన్స్ కేటాయించడం జరిగింది. క్లియర్. అండ్ స్పెషల్ మెకానిజమ్స్ ఫర్ వెల్ఫేర్. అంబేద్కర్ saw the establishment of separate departments. క్లియర్. షెడ్యూల్ కాస్ట్ డిపార్ట్మెంట్, షెడ్యూల్ ట్రైబ్ డిపార్ట్మెంట్, మైనారిటీస్ డిపార్ట్మెంట్ అని ఇట్లా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలన్న రాజ్యాంగ హక్కుని విధించడం జరిగింది. ఎన్షూరింగ్ దట్ దేర్ కన్సర్న్స్ వేర్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ ఇన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. సో ఈ 5 కూడా బలాలని చేకూరుస్తుంది సార్. ఫస్ట్ వన్ ఏంటి? ఈక్వల్ రైట్స్ అండ్ సిటిజన్షిప్. సెకండ్ వన్ రిజర్వేషన్, పెనాలిటీస్ ఫర్ ఇన్ఫ్రింజ్మెంట్. థర్డ్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ untouchability or protection against discrimination. Fourth one representation, అంటే రిజర్వేషన్ ఇవ్వడం. ఫిఫ్త్ వన్ స్పెషల్ మెకానిజమ్స్ ఫర్ దిస్ పర్టిక్యులర్ వెల్ఫేర్. సో ఎనిలేషన్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ అనేది 1936లో ఒరిజినల్గా అంబేద్కర్ గారిని ఒక స్పెషల్ కాన్ఫరెన్స్కి ఇన్వైట్ చేసినారు సార్. ఆ కాన్ఫరెన్స్ జనరల్గా లాహోర్లో జరిగేది. జత్పత్ తోడక్ మండల్ అని అతను ఒక స్పీచ్ ప్రిపేర్ చేసుకున్నాడు. తర్వాత లేటర్ ఆన్ దే హ్యావ్ విత్డ్రాన్ ద అంబేద్కర్స్ ఇన్విటేషన్, అంటే అంబేద్కర్ని రావద్దని చెప్పడం జరిగింది. అయితే అంబేద్కర్ ఏం చేశాడంటే యాజ్ సెల్ఫ్ పబ్లిష్ చేశాడండి. ఆఫ్టర్ అంబేద్కర్ ఇన్విటేషన్ టు స్పీక్ వాజ్ రివోక్డ్ డ్యూ టు ద కాంట్రవర్షియల్ నేచర్ ఆఫ్ హిస్ ఐడియాస్. సో అంబేద్కర్ లేటర్ ఆన్ సెల్ఫ్ పబ్లిష్డ్ దిస్ పర్టిక్యులర్ ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ అనే ఒక స్పీచ్ని తర్వాత సెల్ఫ్ పబ్లిష్ చేస్తాడు. దాంట్లో అంబేద్కర్ ఏమంటాడంటే ఈ పర్టిక్యులర్ స్పీచ్ ప్రిపరేషన్లో ఫస్ట్ సెగ్మెంట్ విచ్ హీ ఫోకసెస్ ఇస్ డిసార్గనైజింగ్ ఫోర్స్. అంబేద్కర్ ఆర్గ్యూడ్ దట్ caste was a disorganizing force that undermined the possibility of collective social life. కాస్ట్ అనేదే లేకపోతే, డిప్రైవ్డ్ క్లాస్, వర్కింగ్ క్లాస్ అనేది లేకపోతే మనకి కలెక్టివ్ సోషల్ లైఫ్ ఉన్నప్పుడు బెటర్ రిజల్ట్స్ బయటికి వస్తాయి. అంటే డిసార్గనైజింగ్ ఫోర్స్గా ఈ పర్టిక్యులర్ కాస్ట్ సిస్టమ్ వర్క్ చేస్తుంది అన్న ఒక సెగ్మెంట్ ఇచ్చున్నారు సార్. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ మైండ్, నాట్ ఎ ఫిజికల్ బ్యారియర్. యాక్చువల్లీ రిమూవల్ ఆఫ్ అన్టచబిలిటీ ఈజ్ నాట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ బ్యారియర్. ఇఫ్ యూ గో అండ్ హగ్ అ పర్సన్ ఆఫ్ అన్టచబుల్, నథింగ్ విల్ హ్యాపెన్. బట్ ఇట్స్ ద స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ డజంట్ అలౌ యూ టు డూ. సో ఇతను ఏమంటాడంటే అది ఫిజికల్ బ్యారియర్ కాదు, ఇట్స్ జస్ట్ స్టేట్ ఆఫ్ మైండ్. He stated that caste was not merely a social or physical division, but it's a mental state. ఈ రోజు కూడా చూడండి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అటు ఇటు తీసుకుంటే కొంచెం కాస్టిజం తక్కువే. కానీ ఆంధ్రప్రదేశ్లో వీడు మా కులపోడు, వీడు మా కులం అంటే కులాన్నే ఫస్ట్ ప్రయారిటీగా, ఎక్కడైతే నేషన్, దేశం అనేది ఫస్ట్ ప్రయారిటీ తేవాలో అక్కడ ఇది నా కులం, వీడు నా కులపోడు, వీడికి నేను ఓటు వేయాలి. తెలంగాణలో కూడా ఉంది, కానీ తెలంగాణలో క్లాస్ డామినేషన్ చేసేస్తుంది. పువర్ క్లాస్ వర్సెస్ కొంచెం రిచ్ క్లాస్, ఇది డామినేట్ చేస్తుంది. కాస్ట్ ఉంటుంది కానీ నాట్ దట్ సబ్జుగేటెడ్ ఇన్ దట్ వాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అయితే ఇది ఒక మెంటల్ స్టేట్ సార్, మెంటల్ స్టేట్ వేర్ ఎ బిలీఫ్ సిస్టమ్ దట్ రీఇన్ఫోర్స్డ్ దిస్ ఇన్ఈక్వాలిటీ. సో అతని యొక్క ఆలోచన విధానం, అతని యొక్క పరిజ్ఞానం ఏదైతే ఉందో ఆ సెగ్మెంట్లో ఈ ఇన్ఈక్వాలిటీని క్రియేట్ చేసింది. ఇతని స్పీచ్లో ఒకటి ఏమన్నాడంటే ఈ కాస్టిజం ఆర్ అన్టచబిలిటీ అనేది ఒక డిసార్గనైజింగ్ ఫోర్స్గా యాక్ట్ చేస్తూ ఉంది అండ్ ఇట్ ఈ స్టేట్ ఆఫ్ మైండ్, ఇది ఫిజికల్ బ్యారియర్ కాదు. అండ్ అంబేద్కర్ మోస్ట్ కాంట్రవర్షియల్ ఈయనే వచ్చింది సార్, కాల్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ రిలీజియస్ టెక్స్ట్. ఎందుకంటే ఇట్ ఈస్ దిస్ పర్టిక్యులర్ రిలీజియస్ టెక్స్ట్ which actually would be specifying or contributing towards this particular casteism or the segment of caste, where he argued that simply promoting intermarriages or interdining would not abolish caste unless the belief in sanctity was destroyed.
అంటే ఇది ఒరిజిన్ అయిందే రిలీజియన్ నుంచి, దాని శాంక్టిటీని డిస్ట్రాయ్ చేసినప్పుడు, అంటే శుద్రాస్ నుంచి వచ్చిన దేవుణ్ణి మనం పూజించినప్పుడు, క్షత్రియాస్ నుంచి కాకుండా, బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి కాకుండా, ఎప్పుడైతే శుద్ర కమ్యూనిటీ నుంచి దేవుడు వస్తాడో ఆ దేవుడుని మనం పూజించినప్పుడు ఆ శాంక్టిటీ ఆఫ్ ప్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ప్యూరిటీని డిస్ట్రాయ్ చేసినప్పుడు మనం జనరల్గా ఈ పర్టిక్యులర్ అన్టచబిలిటీ అనే దాన్ని రిజెక్ట్ చేయొచ్చు అన్న ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చింది సార్. అంబేద్కర్ ఆర్గ్యూడ్ దట్ డిస్ట్రాయ్ ద బిలీఫ్ ఇన్ శాంక్టిటీ ఆఫ్ శాస్త్రాస్. చాలా స్పెసిఫిక్ స్టేట్మెంట్ సార్ ఇది. డిస్ట్రాయ్ ద బిలీఫ్ ఇన్ ద శాంక్టిటీ ఆఫ్ ద శాస్త్రాస్ విచ్ లెజిటిమేట్స్ ద వర్ణాస్ అండ్ కాస్ట్ ఆర్డర్. మనం చూస్తే ఏవైతే శాస్త్రాలు మనల్ని బ్రాహ్మణ కులం, క్షత్రియ కులం, వైశ్య కులం, శుద్ర కులం అని చెప్తా ఉంటాయో వాటిని డిస్ట్రాయ్ చేయండి, ఆ మెంటల్ స్టేట్ ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. టు బి స్పెసిఫిక్, అంబేద్కర్ కండెమ్స్ ద రిలీజియన్ ఆఫ్ రూల్స్, నాట్ ద రిలీజియన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఇది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు సార్. అంటే దాంట్లో వీళ్ళు పెట్టుకున్న రూల్స్, బ్రాహ్మణులే పూజించవలెను అనేది రూల్, ప్రిన్సిపల్ కాదు సార్. మనిషి దేవుడి యొక్క పాదాల వద్ద పూజింపబడును అంటే దేవుడి యొక్క పాదాలను టచ్ చేస్తూ పూజించడం అనేది ప్రిన్సిపల్. దేవుణ్ణి పూజించడం అనేది ప్రిన్సిపల్ సార్, సింపుల్ లాజిక్ ఆడ. కానీ బ్రాహ్మణుడే పూజించవలెను అనేది రూల్. సో అంబేద్కర్ ఫైనల్ మోటో ఏంటంటే ఇతని రూల్కి అగెయిన్స్ట్, దేవుణ్ణి పూజించడానికి అగెయిన్స్ట్ కాదు. బ్రాహ్మణులే దేవుడి యొక్క గర్భగుడిలోకి వెళ్ళవలెను, బ్రాహ్మణుడే మంత్రాలు చదవబడెను అన్నదానికి అగెయిన్స్ట్, ప్రిన్సిపల్కి అగెయిన్స్ట్ కాదు. మళ్ళీ చెప్తున్నా, దేవుడిని పూజించుటకు అగెయిన్స్ట్ కాదు. ఓన్లీ ఆ దేవుణ్ణి బ్రాహ్మణుడు పూజించవలెను అన్న దానికి మాత్రమే అగెయిన్స్ట్. మళ్ళీ చెప్తున్నా, అంబేద్కర్ ఈజ్ నాట్ అగెయిన్స్ట్ రిలీజన్, ఈజ్ అగెయిన్స్ట్ ద రూల్స్ ఆఫ్ ద రిలీజన్. క్లియర్? అండ్ హీ సపోర్టెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. మనకు కొన్ని మూవీస్లో చూపిస్తూ ఉంటారు సార్, శుద్రుడు టెంపుల్ మెట్లెక్కి పూజించడం. ఐ థింక్ సో ఇట్ వాజ్ ఇన్ సమ్ వెంకటేష్ మూవీలో ఉంటుంది, తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అదే మూవీ అనేది. అండ్ ఇంకోటి, కాస్ట్ అండ్ నేషనల్ ఐడెంటిటీ. అంబేద్కర్ ఏం నమ్ముతాడంటే దట్ ట్రూ నేషనల్ ఐడెంటిటీ కుడ్ నాట్ బి బిల్ట్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ కాస్ట్. ఒకవేళ నేషన్ కాస్ట్ లైన్స్ మీద నడుస్తూ ఉంటే నేషన్ ఐడెంటిటీ బిల్డ్ చేయడం కష్టమవుతుంది. అప్పుడు సబ్ నేషనలిజం, సబ్ రీజనలిజమ్స్, ఈ రీజనలిజమ్స్ అన్ని క్లస్టర్డ్ అప్రోచ్లో విడిపోతాయి. అంటే ఒక నేషనల్ ఐడెంటిటీ రావాలంటే ఈ కాస్ట్ బేసిస్ మీద వర్కౌట్ అవ్వదు. Annihilation of caste was more important than achieving political self rule. అందుకే అంబేద్కర్ ఎప్పుడు కూడా ఫ్రీడమ్ ఫైటర్ గా స్పెసిఫిక్ గా ఫైట్ చేయలేదు సార్. He has fought for these particular untouchables. As a united casteless society was crucial for India to become strong and cohesive force and cohesive nation. గాంధీ కూడా మీరు మధ్యలో చూస్తే ఓ స్టేట్మెంట్ చెప్పి యాక్టివ్ పాలిటిక్స్ నుంచి టెంపరీగా రిటైర్ అవుతాడు. ఏమంటాడంటే గాంధీ, ఇండియన్ ఇండిపెండెన్స్ కెన్ బి స్టాప్డ్ బట్ ఇండిపెండెన్స్ ఆఫ్ ద హరిజన్స్ కాంట్ బి స్టాప్డ్. దెన్ హీ స్టార్ట్స్ హరిజన్ మూమెంట్. గాంధీ రిటైర్స్ ఫ్రమ్ యాక్టివ్ పాలిటిక్స్, దిస్ ఈస్ ద రీజన్. అట్లా అంబేద్కర్ కూడా సెల్ఫ్ స్వరాజ్ తెచ్చుకోవడమో, బ్రిటిషర్స్ నుంచి క్లచెస్ నుంచి విడిపోవడమో కాదు, మనకి కాస్ట్లెస్ సొసైటీస్ బిల్డ్ చేసినప్పుడు ఇండియా విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్ అండ్ కొహెసివ్ నేషన్ అని నమ్మేవాళ్ళు. దీంట్లో గుర్తుపెట్టుకోండి సార్, డిసార్గనైజింగ్ ఫోర్స్ అన్నాడు ఒకటి, స్టేట్ ఆఫ్ మైండ్ నాట్ ఫిజికల్ బ్యారియర్ అన్నాడు ఒకటి, కాల్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ రిలీజియస్ టెక్స్ట్ ఒకటి, అండ్ కాస్ట్ అండ్ నేషనల్ ఐడెంటిటీ. వీటి గురించి మాట్లాడడం వల్ల ఆయన నా పర్టిక్యులర్ కాన్ఫరెన్స్కి పిలువలేదు. క్లియర్? కమింగ్ టు కంక్లూజన్, ఇది మొత్తంలో నేర్చుకుంది ఏందయ్యా అంటే, యాజ్ ఇండియా గ్రాపల్స్ విత్ ద ఇష్యూ ఆఫ్ కాస్ట్ డిస్క్రిమినేషన్ ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్, ద డిమాండ్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ సొసైటీ, రీవిజిటింగ్ అంబేద్కర్స్ వర్క్ ఈజ్ క్రూషియల్ ఫర్ ఎన్షూరింగ్ దట్ ప్రామిస్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఈజ్ రియలైజ్డ్ ఇన్ ఆల్ సిటిజన్స్ irrespective of their caste or background.
సో మనకి సోషల్ జస్టిస్ ప్రివేల్ అవ్వాలి, ఈక్వాలిటీ ప్రివేల్ అవ్వాలి. వాళ్ళ కాస్ట్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, వాడు ఏ కులపోడు, ఏ నుంచి వచ్చిండు, ఏ రాష్ట్రం, ఇవన్నీ పక్కన పెట్టేసి సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ రియలైజ్ అవ్వాలి. దిస్ ఈస్ వాట్ ద ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. Now my question is Dr. B.R. Ambedkar a freedom fighter or not? Please comment your answers in the comment section. Or else నేను ఈ పర్టికులర్ సీక్వెల్ ఆఫ్ వీడియోస్లో ఇనీషియల్గా ఈజ్ అంబేద్కర్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ ఆర్ నాట్ అనే వీడియో చేస్తున్నా. ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ పర్టికులర్ వీడియో. క్లియర్? సో అండ్ లాస్ట్లీ క్వశ్చన్ ఆఫ్ ద డే సార్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. ఎవరికన్నా ఇబ్బంది ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను వాళ్ళకి ఎలా స్ట్రక్చర్ మాడ్యులేట్ చేయాలో హెల్ప్ చేస్తాను. Ambedkar's analysis of untouchability goes beyond social discrimination to encompass economic, religious, and political dimensions, and his vision for its eradication was not just constitutional but transformative. Critically examine how his insights remain relevant for addressing కంటెంపరీ కాస్ట్ బేస్డ్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా. అంటే అతని ఐడియాస్ ఈ కంటెంపరీగా కాస్ట్ బేస్డ్ ఛాలెంజెస్ని ఎట్లా ట్యాకిల్ చేయొచ్చో క్రిటికల్గా అనలైజ్ చేయమన్నారు. 250 వర్డ్లు రాయాలి, 15 మార్కులు ఉన్నాయి. క్లియర్? హోప్ఫుల్లీ యూ హ్యావ్ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీరు ఏకమైఎస్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. మీకు ఎక్కడున్న డౌట్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీ వుడ్ బి గెటింగ్ బ్యాక్ టు దట్ విత్ ఇన్ 24 hours. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎన్ ఆసమ్ డే. జై హింద్.